మేము మిమ్మల్ని డిమాండ్ చేసేది ఇప్పటికైనా దీని మీద సిట్టింగ్ జడ్జి చేత, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? రెండవది, లేదా సిబిఐ చేత విచారణ జరిపిస్తారా? జరిగినటువంటి మెరిట్ లిస్ట్ కానీ సెలెక్టెడ్ లిస్టులో జరిగినటువంటి తప్పును సవరించి మెరిట్ లిస్టు సెలెక్ట్ లిస్ట్ వేసి దాని ప్రకారం అనర్హులను తొలగించి అర్హులైనటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తారా లేదా? ఈరోజు ఎవరైతే 15 లక్షల రూపాయలు అని చెప్పి ఫోన్లో మాట్లాడారో, లావాదేవీలు జరిగాయని అంటున్నామో, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఏదన్నా తీసుకున్నారా? కేసులు బుక్ చేశారా? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం తీసుకొచ్చి ప్రశ్న పత్రం మీరు అప్లోడ్ చేశారు కాబట్టి ఆ ఉద్యోగుల మీద, వాళ్ళకి ఆ పని అప్పగించి బాధ్యత అప్పగించినటువంటి ఉన్నతోద్యోగుల మీద, వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? కాబట్టి మేము ఎందుకు చెప్తున్నామంటే మీ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవటంలే, జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దాలనేటువంటి ఆలోచన చేయటంలే, చివరి కోర్టు కూడా తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితి ఏర్పడ్డారు. ఈ రోజు అధికారులు చూస్తే రాజకీయ నాయకులాగా మీరు ఇచ్చింది చదువుతున్నారు, దాన్ని పెద్ద పెద్ద వేసి జనాలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 100కి 100 పాళ్ళు ఈ రోజు పాపం దాని మీద కోటి ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద నీళ్లు చల్లారు, వాళ్ళకు ద్రోహం చేశారు. ఈ రోజు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ అనేటువంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడికి ఈ సమాజం మీద ఎంత చిన్న చూపు అంటే అటువంటి పిల్లవాడిని విద్యాశాఖ మంత్రిని చేస్తాడా? ఎవడన్నా చదువు సంజయ్ లేనటువంటి వాడిని చదువు కోసం ఇతర దేశాలకు పంపిస్తే ఆ ఇతర దేశాల్లో స్విమ్మింగ్ పూల్ చదువుకొని వచ్చినటువంటి వాడిని, స్కూల్లో చదువుకోకుండా స్విమ్మింగ్ పూల్ చదువుకొని స్విమ్మింగ్ నేర్చుకుని వచ్చినటువంటి వాడిని, అటువంటి వాడిని తీసుకొచ్చి మీరు విద్యాశాఖ మంత్రిగా చేస్తే ఈ సమాజానికి మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారంటే ఇటువంటి వాళ్లే మా పరిపాలనలో ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉంటారు. కాబట్టి ఎవడైతే దానికి భిన్నంగా వ్యవహరిస్తాడో, ఎవడైతే చదువు సంజయాలని ముద్దబ్బాయిలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా మీ సమాజం మీద, మీ మీద దృష్టి జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన, డిఎస్సీలో దగా పడ్డటువంటి లక్షలాది మంది అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాశారో వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. వీళ్ళు మెమోరాండం ఇచ్చాం కలెక్టరేట్ లో. పాపం యువకులందరూ కలిసి మొన్న విద్యార్థులు చేస్తే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు యువకులు వస్తే వాళ్ళు లోపలికే రావడానికి లేదు అసలు కలెక్టరేట్ అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటిది, ప్రజల సమస్యలకు సంబంధించి పరిష్కార వేదిక. అక్కడికే మీరు ఎవరు రావడానికి లేదు. మీరు ఎవరన్నా 5 మంది 10 మంది వచ్చి మాట్లాడండి అని చెప్పన్నారు. సరే, మా మీద డ్రోన్లు ఎగరేశారు. పాపం మీడియా తీసినారు లేదు కానీ అంతకన్నా ఎక్కువ ఫోటోలు తీశారు. ఏదైనా మా ఫోటోలు కావాలంటే వాళ్ళని అడిగితే బ్రహ్మాండమైనటువంటి ఫోటోలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అడుగడుగునా తీశారు ఫోటో. అడుగేస్తే ఫోటో, అడుగు తీస్తే ఫోటో, చెయ్యెత్తే ఫోటో, అరిస్తే ఫోటో, ఏ చేసినా ఫోటోనే. కాబట్టి మీకన్నా మా దగ్గర ఉండేటువంటి ఫోటోగ్రాఫర్ల కన్నా పోలీసుల దగ్గర ఎక్కువ ఫోటోగ్రాఫర్లు ఉన్నాయి. ఏమి ఇబ్బందిలే. అదేమంటే మీరు కేసులు పెడతా ఉంటున్నారు. మీరు కేసులు పెట్టినా, మమ్మల్ని అరెస్ట్ చేసినా, మమ్మల్ని అందరినీ జైళ్లలో నింపినా ఏమీ భయపడేటువంటి పరిస్థితి ఉండదు. కానీ నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది సెకండ్ బిగ్గెస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ది కంట్రీ. నా స్వామి వంటే నువ్వే లోకానా సెమ్మసేరదు మీ కంట, సెమ్మసేరదు మీ కంట, అమ్మ తోడు నేనుండంగా నీకు ఆపతే రాదంట.